భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమవుతోంది. నగరమంతా భీకరంగా వర్షం కురుస్తుంది. ఉరుములు మెరుపులతో జడివాన కురుస్తుంది. బలమైన ఈదురుగాలులతో వాన గుమ్మరిస్తోంది. నగరంలో చాలా చోట్ల భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. రోడ్ల మీదకి వరద పోటెత్తుతోంది. రోడ్డు కూడా కనిపించినంతగా వాన కమ్మేస్తోంది. ఇటు జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ లో కుండపోత కురుస్తోంది. అబిడ్స్, తార్నాక, సికింద్రాబాద్, హయాత్ నగర్, ఎల్పీ నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో వాన దంచికొడుతుంది. ఇక గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, మెహదీపట్నం, అత్తాపూర్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మధురానగర్ ప్రాంతాలను జోరు వాన పడుతుంది. ఇక భారీ వర్షంతో నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మాదాపూర్, కొండాపూర్ బయోడైవర్సిటీలో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐక్యా సెంటర్ వరకు ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోయింది. అటు కొత్తగూడ, గచ్చిబౌలి, రాయదుర్గంలో కూడా రోడ్ల మీద వాహనాలు స్టక్ అయిపోయాయి. ఇక పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, అమీర్పేట, బేగంపేటలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్తున్న నగరవాసులు ట్రాఫిక్ జామ్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు భారీ వర్షం, ఈదురుగాలు, మరోవైపు ట్రాఫిక్ జామ్ వెరసి నగర జీవులు నరకం చూస్తున్నారు. భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమవుతుంది. నగరమంతా భీకరంగా వర్షం కురుస్తుంది. ఉరుములు మెరుపులతో జడివాన కురుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం మళ్ళీ దంచి కొడుతుంది. ఏ ప్రాంతాల్లో ఎక్కువ వర్షం పడుతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఏదైతే చూసుకుంటే హైదరాబాద్ లో ఒకటేసారిగా ఉన్నట్టుండిగా కుండపోత వర్షం కూడా కురిసిందని చెప్పుకోవచ్చు. ఏదైతే క్యూములోనింబస్ మేఘాల ఎఫెక్ట్ ద్వారా హైదరాబాద్ లో భారీ వర్షం కూడా సంభవించిందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ అంటే 2 గంటల పాటు ఏకదాటిగా ఊకదంపుడు దంపినట్టు వర్షం ఇప్పటికే భారీగా కొట్టడం జరిగింది. దీని కారణంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ కూడా ఇప్పటికే తీవ్రంగా భారీగా ట్రాఫిక్ జామ్ చేరుకుంది. ప్రధానంగా చూసుకుంటే జిల్లాల వారీగా చూసుకుంటే
కొన్ని జిల్లాలో తేలికపాటి వర్షం ఉంది, కొన్ని జిల్లాలో భారీ వర్షం కూడా ఇప్పటికే కొట్టిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ దిక్కు నుండి మొదలుకొని పశ్చిమ తెలంగాణ మరియు ఈశాన్య తెలంగాణ కూడా ఇప్పటికే భారీ వర్షాలు కూడా కురిశాయని ఇప్పటికే చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో కూడా అంటే గంటన్నర పాటు ఏకదాటిగా ఇప్పటికే భారీ వర్షం కూడా అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. అంటే ఇది క్యూములోనింబస్ మేఘాల ఎఫెక్ట్ ఉంటది కాబట్టి ఉదయం సమయంలో కొంచెం ఎండ వాతావరణం ఉంటుంది, ఉక్కపోత వాతావరణం ఉంటుంది. అదే మరి మధ్యాహ్నంకి వచ్చి చూసుకునేసరికి కొంచెం క్యూములోనింబస్ మేఘాల వల్ల మబ్బులు కమ్ముకొని భారీ వర్షం కూడా చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఏదైతే వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే జిహెచ్ఎంసీతో సమీక్షించి ఎప్పటికప్పుడు మరి హైడ్రా అధికారులకు కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎందుకంటే రానున్న ఇంకా 2-3 గంటల పాటు కూడా ఇదే భారీ వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయి హైదరాబాద్ లో. సో దీనికి అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అక్కడ కూడా అందరూ అప్రమత్తంగా ఉండి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా హైడ్రాకు కూడా ఇదే సమాచారం కూడా తెలియజేశారు. వాళ్ళు ఏదంటే లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లి గతంలో జరిగిన ఏదైతే ఎఫెక్ట్ ఉన్నదో అవి పునరావృతం కాకుండా ఉండాలని కూడా వాళ్ళు ప్రధానంగా తెలియజేశారు. దీనికి హైడ్రా కూడా సహకరిస్తుంది. హైడ్రా కూడా వ్యక్తిగతంగా ప్రతి ఒక్క మొబైల్ కూడా మెసేజ్ పంపించడం జరుగుతుంది. రానున్న హైదరాబాద్ లో 2 గంటల పాటు భారీ వర్షం ఉన్నది కాబట్టి ఎవరు కూడా ఇంట్లో నుండి బయటికి రావద్దు, అత్యవసర పరిస్థితులు అయితే తప్ప అని కూడా ప్రధానంగా వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. మరి ఏదైతే ముషీరాబాద్ ఇందిరా పార్క్ అంటే సెంట్రల్ హైదరాబాద్ లో చూసుకుంటే ముషీరాబాద్ ఇందిరా పార్క్ మన గాంధీనగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లింగంపల్లి బల్కంపేట వివిధ సికింద్రాబాద్ ఈ బేగంపేట్ ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే భారీ వర్షం అని కూడా చెప్పుకోవచ్చు. మరి అయితే హైదరాబాద్ ఈశాన్య పక్కన వస్తే ఏదైతే గచ్చిబౌలి హైటెక్ సిటీ మాదాపూర్ కోకాపేట్ బంజారా హిల్స్ ఈ పంజగుట్ట ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అనేది కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దిల్సుఖ్ నగర్ సారాక అప్సిగూడ నాచారం మల్లాపూర్ రామంతపూర్ ఉప్పల్ ఫిర్యాదు కూడా ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం ఉన్నాయి. అంటే హైదరాబాద్ లో చూసుకుంటే ప్రధానంగా హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి ఈ జిల్లాలో కూడా ప్రధానంగా భారీ వర్షం ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే వాతావరణ అధికారులు అంటే ఉదయం సమయంలో కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ రోజు క్యూములోనింబస్ మేఘాల వల్ల కూడా భారీ వర్షం ఉంటుందని కూడా చెప్పారు. దీనివల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. అధికారులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడైతే ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఉంటాయో వారికి కూడా పూర్తిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్కడ ప్రజలు ఇబ్బంది కలగకుండా ఇప్పటికే హైదరాబాద్ లో చూసుకుంటే మెయిన్ ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాలు మోకాల వరకు నీరు చేరడం కూడా జరిగింది. వాళ్ళు కూడా ఇప్పటికే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాదచారులు కానీ మరియు ట్రాఫిక్ సమస్యలు కూడా వాళ్ళు ఇప్పటికే తీవ్రంగా ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. మరియు హైదరాబాద్ లో ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఇప్పటికే రేవంత్ రెడ్డి గారికి పలు సార్లు ప్రతి ఒక్కరు కూడా చెప్పినా కానీ వివిధ మాధ్యమాల్లో ఇప్పటికీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా ఇలాంటివి పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. మరి ప్రధానంగా సిఎస్ నుండి ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రానున్న 2 రోజుల పాటు ఇదే క్యూములోనింబస్ మేఘాల ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఏ టైంలో అయినా అంటే సాయంత్రం సమయంలో ఏ టైంలో అయినా కూడా భారీ వర్షం కూడా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి అధికారులందరూ అప్రమత్తంగా ఉండి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా కలెక్టర్ ప్రతి ఒక్క జిల్లాలో ఎక్కడైతే ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు ఉంటాయో అక్కడ మానిటరింగ్ చేసి అక్కడ ఎంత అయితే వర్షపాతం ఉంటుందో దానికి అనుగుణంగా గిరిజనులు కానీ మరియు తండాలు ఉండే వాళ్ళం కానీ మరియు అక్కడ ఎవరైతే ఇల్లు లేని వారికి కూడా గుడిసెలలో ఉండే వారికి కూడా పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లి వాళ్ళని చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి సిఎస్ గారితో ఆదేశం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా రానున్న 3 రోజుల పాటు ఇదే వర్షం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. భారీ నుండి అతి భారీ వర్షం కూడా ఉంటుందని ఇప్పటికే వాతావరణ అధికారులు తెలపడం జరిగింది. దీనికి కారణంగా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి అలర్ట్ అయి ఉండాలని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ కేంద్రం మరియు జిహెచ్ఎంసీ హైదరాబాద్ 3 కూర్చొని సమీక్షించి ఎక్కడికక్కడ ఎక్కడైతే ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ముందస్తుగానే సహాయక చర్యలు చేయడం జరుగుతుంది. ప్రధానంగా గాలి గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో కూడా గాలి వీచే అవకాశాలు కూడా ఉన్నాయి. సో దీనికి కారణంగా ఎక్కువ ప్రాంతాలలో గాలి రావడం వల్ల చెట్లు ఇరిగి పడిపోవడం వల్ల ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కూడా వస్తుంది కాబట్టి టీఎస్ఎస్పీడీసీ అంటే హైదరాబాద్ సంబంధించిన ఎలక్ట్రిసిటీ కూడా వారికి కూడా ప్రధానంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా ఎక్కడైతే చెట్ల కారణంగా కరెంటు తీగలపై పడి ఉండి అట్లాంటి ప్రాంతాలు ఉంటే వారు కూడా అక్కడ ముందస్తుగానే ఉండి అందరి అప్రమత్తం చేస్తున్నారు. రానున్న 3 రోజుల పాటు ఈ వర్షం కొనసాగుతుంది. అంటే ఓన్లీ అంటే ఏదైనా ఒక గంట ఈ వ్యవధిలోనే వర్షం కొట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరూ
అందరూ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారి వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. జిహెచ్ఎంసీ కూడా వాళ్ళు కూడా ప్రధానంగా ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయితాయో అక్కడ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరి ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు కూడా ఈ అంటే గతంలో చూసుకుంటే ఇప్పటికే 11-12 సెంటీమీటర్ల వర్షం కూడా హైదరాబాద్ లో పడింది. ఈసారి కూడా అదే వర్షం కూడా ఉంటది. అంటే పడ్డ 2-3 గంటలు మాత్రం కూడా భారీగా వర్షం ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా వాళ్ళు తెలుపుతున్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఇలాంటి పునరావృతం కాకూడదు, ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఆ ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు కూడా ఎదురు కావద్దు. ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయో అంటే డ్రైనేజెస్ కానీ నాలాస్ కానీ అక్కడ ఉండే ప్రాంతాలు కూడా ముందస్తుగానే సహాయక చర్యలు అక్కడ వాళ్ళు వచ్చి భారీగా ఉన్నట్టు కూడా ఇప్పటికే తెలుస్తుంది కుమార్. రైట్, థ్యాంక్ యూ అరవింద్.